హాయ్ ఫ్రెండ్స్, వంకాయను ఎండుమిర్చి ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఫ్రెండ్స్ ఎండుమిరపకాయలు, వంకాయలు అయిపోండి ఫ్రెండ్స్ కోసుకున్నట్టు పెట్టేసుకున్నాను. ఇవి ఏం చేసుకుని ఆ మూకిళ్ళలోనే వేసేద్దామని. ఎండుమిరపకాయలు కొంచెం ఎర్రగానే రానివ్వండి ఫ్రెండ్స్, మాడిపోయినట్టు కాకుండాను. నూనె కాగిన తర్వాత వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి. తర్వాత వేరుశెనగ గుళ్ళు కొంచెం 1 నిమిషం వేగిన తర్వాత అప్పుడు పచ్చిశనగపప్పు, సాయిపప్పు వేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వేరుశెనగ గుళ్ళు కొంచెం లేటుగా వేగి సాయిపప్పును పచ్చిశనగపప్పు వేగటం వల్ల మాడిపోతాయి ఫ్రెండ్స్ వేరుశెనగ గుళ్ళు వేగే టయానికి. ఇదిగోండి. కొంచెం వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత 1 నిమిషం తర్వాత ఈ 2 వేసేసాను. ఆ వేడికి మగ్గిపోతాయని. మళ్ళీ దాంట్లో వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసాను ఫ్రెండ్స్ ఈ పొడికి గాను. ఇదిగోండి. ఇవి కానీ బాగా వేయించండి ఫ్రెండ్స్, మాడిపోకోకుండా. అప్పుడే వంకాయ ఎండుమిర్చి ఫ్రై కూర బాగుంటుంది. ఇదిగోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. మరి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది. ఇదిగోండి. దీనికి గాను ముందే ఒక వంకాయలు కోసుకొని రెడీ చేసుకుని అట్టు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా నేను ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఎందుట్లో వేసేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి. ఇవేమో వేగుతున్నాయి. వేగిన తర్వాత ఈ మూకుల్లోనే వంకాయ వేసేసి ప్రిపేర్ చేయొచ్చని. ఇదిగోండి. వేగిపోయినవి తీసేసి మిక్సీ జార్లో వేసేస్తున్నాను నేను. మిక్సీ జార్ చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు చల్లారకుండా వేస్తే వాసన వచ్చేస్తుంది, టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఇదిగోండి. కొంచెం తాలింపులు ఉన్నాయి ఉంచేసాను. ఆ నూనెలోనే జీలకర్ర, ఆవాలు, కొంచెం సాయిపప్పు, కరివేపాకు వేసేసాను ఫ్రెండ్స్, మామూలు తాలింపు లాగానే. ఇదిగోండి. వేసేసేసి వంకాయలు వేసి కొంచెం వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ వేసి వెంటనే సాల్ట్ వేసేసాను ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తే వంకాయలకిను కూర తొందరగా మగ్గిపోతుందని ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత వంకాయలు వేసేసాలి ఫ్రెండ్స్. వంకాయలు కూడా ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గితే ఫ్రెండ్స్ ఎర్రగా వచ్చేస్తుంది. అప్పుడు మిక్సీ పట్టుకున్న కారపొడి దీంట్లో వేసేసుకోండి ఫ్రెండ్స్. బాగా మెత్తగా చేయాలన్నా చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం బరకగా చేసుకుంటే తినేటప్పుడు వంకాయ పాటు అవి నోటి కింద తగులుతూ ఉండి బాగుంటాయి ఫ్రెండ్స్. దీనికి కాంబినేషన్ మజ్జిగ చారు కానీ లేదా పప్పు చారు కానీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ దీంట్లో ఉంటుంది కాబట్టి ఆ ఉడుపుతో అయినా తినేయచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి. ఇలా వేసిన ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకునే మిశ్రమాన్ని ఇలా